చిన్న దొంగతనం జరిగితే వాడిని తీసుకొని పోలీస్ స్టేషన్లో ఎత్తారు గింత దొంగతనం జరిగి ఫారిన్ కంట్రీకి 55 కోట్లు పంపించిన కేటీఆర్ను మీరు ఇంకా ఏంది పోయి మీడియాలో చూపిస్తారు ఈ లంగనా కొడుకులను ఫస్ట్ తీసుకుపోయి జైలు ఏరిపోయి చక్కగా ఊరి అరెస్ట్ చేయరి ఈ సుప్రీంకోర్టులు హైకోర్టులు ఎందుకు పోయినా నాకు అర్థం కాదు కానీ అసలు ఈ రేసులనే ఇంత కుంభకోణం జరిగిందని అంటే నాకు ఈ డబుల్ బెడ్రూమ్ విషయాలలో కూడా బాగా కుంభకోణం జరిగినట్టే ఉన్నది ఎందుకనంటే 5 లక్షలు ఒకసారి ప్రకటించిండు 3,50,000 ఒకసారి ప్రకటించిండు మళ్ళీ 3,16,000 అన్నాడు ఇది కూడా కుంభకోణమే కదా కేటీఆర్ చేసిన తప్పులను తప్పిపుచ్చుకోవడానికి ఏం చెప్తుంటానంటే మళ్ళీ చక్కగా 6 గ్యారంటీల మీదకి వస్తాడు అరే కేటీఆర్ భాయ్ ఈ 6 గ్యారంటీల గురించి ప్రజలు చూసుకుంటారు నువ్వేం భయపడకు అరెస్ట్గా లేకపోతే నువ్వే లొంగిపో ఎన్ని తప్పులు చేసినావో మొత్తం నీకు తెలుసు నువ్వు జైలుకు పోతే మళ్ళీ రాత్రి నాకు ఇంత డ్రగ్స్ కావాలని చెప్పేసి నీకు భయం అవుతుంది నువ్వేం టెన్షన్ పడకు నీకు ఆడ పోలీసులు ఇద్దరు కావచ్చు ఆ ఏర్పాటు చేసుకొని పో చక్క